హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో మీకు థాయిలాండ్లో ఫేమస్ అయిన ఒక డెజర్ట్ని చూపించబోతున్నాను. అదే అగార్ అగార్ ఫ్రూట్ జెల్లీ కేక్. ఈ జెల్లీని అగార్ అగార్ పౌడర్ తోటి చేస్తారు. ఈ పౌడర్ ఒక వెగన్ జెలాటిన్. దీన్ని సీవీడ్ తోటి చేస్తారు. ఈ పౌడర్ని ఇక్కడ చాలా డెజర్ట్స్లో వాడతారు. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, థాయిలాండ్లో కోకోనట్ చాలా ఫేమస్ అని. ఈ జెల్లీని కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లతోటి చేస్తారు. ఇందులో మనం మ్యాంగో జ్యూస్ని ఒక లేయర్గా వాడుతున్నాము అండ్ హెల్దీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. సో స్వీట్ అండ్ ట్యాంగీ టేస్ట్ తోటి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ జెల్లీ. ముందుగా ఒక కుకింగ్ బౌల్లో 1 కప్పు కొబ్బరి నీళ్లు తీసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ అగార్ అగార్ పౌడర్ వేసి పౌడర్ కరిగే వరకు కలపండి. ఈ పౌడర్ చల్లగా ఉన్న నీళ్లలోనే కరుగుతుంది, వేడి చేస్తే కరగదు. సో స్టవ్ ఇప్పుడే ఆన్ చేయొద్దు. థాయిలాండ్లో కొబ్బరి నీళ్లు చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను షుగర్ యాడ్ చేయట్లేదు. మీకు స్వీట్గా కావాలి అంటే ఈ స్టేజ్లోనే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత పౌడర్ అంతా కొబ్బరి నీళ్ళల్లో కరిగిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాయిల్ వచ్చే వరకు కాగనివ్వండి. కొబ్బరి నీళ్లు ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ కొబ్బరి నీళ్లను తీసి ఒక గ్లాస్ బౌల్లో వీడియోలో చూపిస్తున్నట్టు పోయండి. కొబ్బరి నీళ్లు పోసిన తర్వాత పైన అక్కడక్కడ బబుల్స్ ఉంటాయి. స్పూన్ తోటి మెల్లగా ఆ బబుల్స్ని కూడా పాప్ చేయండి. బబుల్స్ని ఇలా పాప్ చేయకపోతే జెల్లీ ఇలాగే బబుల్స్తో పాటు సెట్ అయిపోతుంది, క్లియర్గా రాదు. ఈ కొబ్బరి నీళ్లలో సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని అరేంజ్ చేసుకోండి. ఈ కొబ్బరి నీళ్ల లేయర్ టాప్లో ఉంటుంది. మీకు ఏ కలర్ ఫ్రూట్స్ బాగా అట్రాక్టివ్గా కనిపించాలి అనుకుంటారో ఆ ఫ్రూట్స్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. మ్యాంగోస్ తర్వాత స్ట్రాబెర్రీ పీసెస్ని కూడా అదే విధంగా అరేంజ్ చేసుకోండి. స్ట్రాబెర్రీస్ తర్వాత కివీ ఫ్రూట్ని సన్నగా కట్ చేసి అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బ్లూబెర్రీస్ను కూడా అరేంజ్ చేసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేయండి, సెట్ అయిపోతుంది. మీకు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి, త్వరగా సెట్ అయిపోతుంది. ఈ ఫస్ట్ లేయర్ సెట్ అయిన తర్వాతే సెకండ్ లేయర్ చేసుకోవాలి. సెట్ అవ్వక ముందే మనం సెకండ్ లేయర్ వేసేసాము అంటే అన్నీ కలిసిపోతాయి. సో సెకండ్ లేయర్ కోసం 1/2 కప్ కొబ్బరి పాలని తీసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ అగార్ అగార్ పౌడర్ వేసి చల్లగా ఉన్నప్పుడే కరిగే వరకు 5 నిమిషాలు కలపండి. కొబ్బరి పాలలో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ స్వీట్ అండ్ సాల్టీ టేస్ట్ తోటి జెల్లీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వండి. ఇలా బాయిల్ చేసుకున్న కొబ్బరి పాలని సెకండ్ లేయర్గా పోసుకోండి. పైన ఉన్న బబుల్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో పాప్ చేసి దీన్ని 20 నిమిషాలు సెట్ అవ్వనివ్వండి. సెకండ్ లేయర్ కూడా సెట్ అయిన తర్వాత థర్డ్ లేయర్ని కుక్ చేసుకుందాం. థర్డ్ లేయర్ కోసం 1/2 కప్ మ్యాంగో ప్యూరీని తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ అగార్ అగార్ పౌడర్ వేసి అది కరిగేంత వరకు కలుపుకోండి. ఈ మ్యాంగో ప్యూరీని కొంచెం డైల్యూట్ చేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. మ్యాంగో స్వీట్గా ఉంటే షుగర్ వేయనవసరం లేదు. నా మ్యాంగో స్వీట్గా ఉంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ కరిగిన తర్వాత దీన్ని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసిన ఈ మ్యాంగో జ్యూస్ని థర్డ్ లేయర్ లాగా పైన వేసుకోండి. సేమ్ మెథడ్లో వీడియోలో చూపిస్తున్నట్టు బబుల్స్ అన్ని పాప్ చేసి దీన్ని 20 నిమిషాలు సెట్ అవ్వనివ్వండి. ఫాస్ట్గా అవ్వాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత మనం ఇలా టచ్ చేసి చూస్తే సెట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ జెల్లీ కంప్లీట్గా సెట్ అయిన తర్వాత దీన్ని రిలీజ్ చేయడానికి టూత్ పిక్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడక్కడ ప్లేస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎడ్జెస్లోకి ఎయిర్ పాస్ అయ్యి జెల్లీ బౌల్లో నుంచి ఈజీగా రిలీజ్ అవుతుంది. ఈ టూత్ పిక్స్ అన్ని ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇంకొక టూత్ పిక్ తీసుకొని మెల్లగా ఎయిర్ పాస్ అయ్యేలాగా ఎడ్జెస్లో కదిలించండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టి ఫ్లిప్ చేయండి. అలా 2 నిమిషాలు వదిలేస్తే జెల్లీ స్లోగా రిలీజ్ అయ్యి ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ టూత్ పిక్స్ అన్ని తీసేసి దీన్ని మీకు ఇష్టమైన షేప్స్ అండ్ సైజెస్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, సూపర్ రిఫ్రెషింగ్ డెజర్ట్ అగార్ అగార్ జెల్లీ కేక్ రెడీ అయిపోయింది. ఇది ఒక హెల్దీ రిఫ్రెషింగ్ డెజర్ట్. థాయిలాండ్ వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.